లగచర్ల దాడి కేసులో A2 సురేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. కోర్టు అతడికి 2 వారాల రిమాండ్ విధించింది. సురేష్ను ఇన్ని రోజులు కేటీఆర్ దాచిపెట్టారని పరిగి ఎమ్మెల్యే ఆరోపించారు. NHRC బృందాలను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఎంపీ ఈటెల విజ్ఞప్తి చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో అధికారులపై జరిగిన దాడి కేసు కీలక నిందితుడు సురేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దాడి కేసులో అతను A2గా ఉన్నాడు. దాడి జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్న నిందితుడు ఉదయం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఆయన్ని పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. పరారీలో ఉన్న మరో 2 నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకుని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. లగచర్ల దాడిలో ప్రధాన నిందితుడు సురేష్ను ఇన్ని రోజులు కేటీఆర్ దాచిపెట్టారని ఆరోపించారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సురేష్ ఫోన్లు మారుస్తూ తిరిగాడని, ఎమ్మెల్సీ బండా ప్రకాష్తో టచ్లో ఉన్నాడని ఆరోపించారు. అతన్ని విచారిస్తే ఈ కుట్రలో ఉన్నది ఎవరో బయటపడుతుందని పరిగి ఎమ్మెల్యే అన్నారు. లగచర్ల ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ NHRCకి ఫిర్యాదు చేశారు. రైతులను పోలీస్ కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు రైతులను భయపెడుతున్నారని అన్నారు. సీఎం నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని లేఖలో తెలిపారు. వెంటనే NHRC బృందాలను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. లగచర్లలో అసలేం జరగకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. గిరిజన, లంబాడ హక్కుల సంఘాలను లగచర్లకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. లగచర్లలో గిరిజనుల కష్టాలు తెలుసుకునేందుకు సీఎం రేవంత్కు సమయం దొరకడం లేదా అని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారుల మీద దాడి ఘటనపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన వారితో పాటు ప్రేరేపించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే వాతావరణం కల్పించాలని కోరారు.